హాయ్ ఫ్రెండ్స్. హలో అండి. ఈరోజైతే పిల్లలకి ఎగ్జామ్ అయిపోయిందండి. 3 రోజులు ఎగ్జామ్ పెట్టారు. పిల్లలకైతే 3 రోజులు 2 పూట్ల ఎగ్జామ్ అయితే పెట్టారండి. ఇంకా ఈ రోజైతే ఇంకా ఎగ్జామ్ అయిపోయినాయి. ఇంకా సాయంత్రం వచ్చారనమాట. స్కూల్ నుంచి రాగానే రెడీ అయ్యి అయితే బయటకు వెళ్ళాలనుకున్నాము. బయటకంటే ఇంకా చిన్న షాపింగ్ అయితే చేయాలనుకున్నామండి. అందుకని ఇంకా బయటకైతే వెళ్ళాము. ఇంకా క్రాఫ్ట్ బజార్కి అయితే వెళ్ళాలనుకుంటున్నామండి. క్రాఫ్ట్ బజార్ అయితే సంవత్సరానికి 2-3 సార్లు అయినా పెడతారండి. చాలా బాగుంటాయి అందులో ఐటమ్స్ అయ్యని. ఇంకా అన్నీ ఆడవాళ్ళకి సంబంధించినవి ఉంటాయండి. చాలా బాగుంటాయి. ఇంకా దానికి వెళ్ళి దాని పక్కనే విజేత సూపర్ మార్కెట్ ఉంది. దానికి కూడా వెళ్తాము. కొన్ని సరుకులు అయితే తీసుకుంటాం. పిల్లలకు కావాల్సిన స్నాక్స్ అయితే తీసుకుంటాము. ఇంకా చూసారు కదా, ఇంకా సందలాడిపోయిందండి. మేము బయలుదేరేసరికి 6:30 అయిపోయింది. ఇక్కడ గుడి ఉంది కదండి, మా ఊరి పెద్దింట్లమ్మ టెంపుల్ అండి. ఇంకా ఇక్కడైతే మేము సాయంత్రం బయలుదేరాం కదా, అప్పుడే చీకటి పడతా ఉంది. కానీ కలర్ఫుల్గా బాగుంది కదని చిన్న వీడియో అయితే తీసుకున్నాము. చాలా అందంగా ఉంది కదండి. ఇదిగోండి, ఇదే కొత్తగా పెట్టిన విజేత సూపర్ మార్కెట్ అనమాట. దాని పక్కనే రాయల్ క్రాఫ్ట్ బజార్ అనేది పెట్టారండి. ఈ రాయల్ క్రాఫ్ట్ బజార్ పెట్టి 2-3 నెలలు అయితే అవుతుందండి. ఇంకా 2 రోజుల్లో అయితే తీసేస్తారంట. చూడండి, ఎప్పుడో పెట్టారు. ఇలాగ సంవత్సరానికి 2-3 సార్లు అయితే పెడతారండి. ఇంకా మా వారైతే మమ్మల్ని దింపేసి బయట పని ఉందనేసి వెళ్ళారు. ఇలాగైతే ఆయన వచ్చేలాగైతే మేము షాపింగ్ అయితే చేస్తామండి. షాపింగ్ అంటే పెద్ద షాపింగ్ ఏం కాదండి. పిల్లలకి ఏమైనా నచ్చినవి చిన్న చిన్నవి అయితే తీసుకున్నాము. చూసారు కదా, ఇందులో ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి. డ్రెస్సులు కానీ, ఇంకా పిల్లలకి సంబంధించి పెన్సిళ్ళు చాలా రకాలైతే ఉన్నాయి. ఇక్కడ చూసారు, మా పిల్లలు అయితే ఇంకా వాళ్ళకి నచ్చినవి అయితే వాళ్ళు చూసేసుకుంటున్నారండి. ఇక్కడైతే మా అంశు చూస్తున్నాడు కదా, గొట్టంలాగా ఉంది. అదైతే లోపలైతే కలర్స్ కింద అయితే మారుతుందండి. 150 రూపీస్ చెప్పారు. కొంచెం కూడా రేట్ అయితే తగ్గించట్లేదు వాళ్ళు. ఇంకా మా తేజు చూస్తుంది కదా, అదైతే పెన్ అండి. అదైతే 50 రూపీస్ చెప్పారు. ఇంకా అది అక్కడి నుంచి అయితే వచ్చేసాము. ఇంకా ఇయర్ రింగ్ షాప్లోకి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడైతే చాలా రకాల ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయండి. చాలా బాగున్నాయి కూడాని. నాకైతే ఇలాంటి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టేసుకుని చెవులు అయితే సాగదీసేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే పెట్టుకోవడానికి భయపెడతాను. పెట్టుకుంటాను కానీ వెంటనే తీసేస్తానండి. ఏమన్నా పిల్లల ఫంక్షన్లు అలాంటివి అయితే పెట్టుకుంటాను, మళ్ళీ వెంటనే తీసేస్తాను అనమాట. చిన్న చిన్నవి అయితే ఇంటికాడ ఉన్నప్పుడు పెట్టుకుంటాను. ఇది చూసారు కదా ఎంత బాగున్నాయి. ఎక్కువ కాలేజ్ అమ్మాయిలు అయితే ఎక్కువగా ఇలాంటివి ఇష్టపడుతూ ఉంటారు. మా తేజుకి అయితే ఇంకా చిన్న చిన్నవి స్కూల్కి వెళ్ళడానికి అయితే తీసుకున్నానండి. కాస్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏది తీసుకున్నా కానీ ఇంకా తగ్గించట్లేదు వాళ్ళు. ఈ సిల్వర్ కలర్ తీసుకుందాం అనుకున్నాను కానీ అదైతే కొంచెం కలర్ వెలిసిపోయినట్టుగా ఉందండి. ఇంకా అదైతే ఇంకా పక్కన పెట్టేశాను. ఆ రెడ్ కలర్ అయితే నేను ఎప్పుడో తీసుకున్నానండి. క్రాఫ్ట్ బజార్లోనే తీసుకున్నాను ఎప్పుడో వచ్చినప్పుడు. నేనైతే ఇక్కడ సిల్వర్ కలర్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను కదా, బాగున్నాయండి. నాకైతే నచ్చినాయి అనమాట. మా తేజ అంది ఎలిసిపోయినట్టున్నాయమ్మ కింద మువ్వులు కూడాని అనేసి అంది. ఇంకా అవి అయితే తీసానండి. ఇంకో జత కూడా పెట్టుకున్నాను అనమాట. అవి కూడా బాగున్నాయి, నచ్చినాయి నాకు. కొంచెం వెయిట్ అయితే ఉన్నాయి, తీసుకోవాలనిపించింది. కాకపోతే ఇంకా కాస్ట్ మాత్రం అస్సలు ఏమీ తగ్గట్లేదండి. ఇంకా తీసుకోలేదు. ఇక్కడ చైన్లు ఉన్నాయి కదండి, ఇప్పుడైతే ట్రెండ్ అవుతున్నాయి కదా, అవి చాలా బాగున్నాయి. 300 చెప్పారు కాస్ట్. ఇప్పుడైతే ఆన్లైన్లో అయితే ఇంకా ఎక్కువ కాస్ట్ ఉన్నాయండి. పర్వాలేదు అనిపించింది. ఇక్కడ బ్యాంగిల్స్ కూడా అయితే చాలా రకాలు ఉన్నాయండి. ఎప్పుడొచ్చినా మేమైతే ఎక్కువ బ్యాంగిల్స్ తీసుకుంటాము. ఈసారి అయితే తీసుకోలేదు. ఇంకా చున్నీలు చూస్తే మాత్రం ఇంకా చాలా బాగున్నాయండి. స్టోన్స్ తోటి చాలా బాగున్నాయి. ఇంకా నాకు సెట్ అయ్యే కలర్స్ అయితే ఏం కనిపించలేదు. నేనైతే చున్నీలు ఏం తీసుకోలేదండి. చున్నీలు మాత్రం చాలా బాగున్నాయండి, మెత్తగాని. ఇంకా ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇంకో చోట అయితే ఫ్లవర్స్ అండి. అన్నీ చూసారు కదా, ఫ్లవర్ వాజులు అయ్యని చాలా బాగున్నాయండి. చూడగానే కలర్ఫుల్గా ఇంకా అలాగే చూస్తూ ఉండిపోయాను నేనైతేని. మా హస్బెండ్ రావడానికి అయితే కొంచెం లేట్ అయిందండి. మేమైతే ఇంక అన్ని రౌండ్ తిరిగేసి ఇక్కడ చెక్క ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే చూస్తున్నాము. ఇక్కడైతే చాలా ఐటమ్స్ ఉన్నాయి, చాలా రకాల చెక్క ఐటమ్స్లోని. ఇంకా ఇక్కడైతే చెక్క పాములు ఉన్నాయి. మనిషి అయితే ఇంకా వాటిని చూసి ఆడుతున్నాడు అనమాట. ఆల్రెడీ ఒకసారి అయితే లబ్బర్ పాము తీసుకున్నామండి. ఆ లబ్బర్ పాముతో అయితే మా అత్తయ్యని భయపెడతా ఉంటాడు ఒక్కొక్కసారి. మా అత్తయ్యకి ఏమో లబ్బర్ పాము చూస్తే చాలా భయం అనమాట. నిజంగా పాము చూసినంత ఫీలింగ్ వస్తుంది అత్తయ్యకి. ఇంకా చెక్క గరిట్లు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుంటాం కదా, అవి కూడా ఉన్నాయండి. రోళ్ళు చాలా బాగున్నాయి ఇక్కడ. ఇంకా మా పిల్లలు అయితే ఇవి చూసేసి మళ్ళీ వాళ్ళకి కావాల్సినవి బొమ్మల కాడికి అయితే వెళ్ళిపోయారు.
మా పిల్లలైతే ఇంకా వాళ్ళకి నచ్చిన బొమ్మలైతే తీసుకోవడానికి వెళ్ళారండి. ఇంకా ఇంటి దగ్గరే చెప్పాననమాట. పెద్దయి మాత్రం తీసుకోను. మీరు ఏదైనా తీసుకోవాలనుకుంటే చిన్నయే తీసుకోండి అని చెప్పాననమాట. ఇంకా వాళ్ళైతే ఇంకా పెద్ద ఈటిలోకి వెళ్ళలేదండి. ఒక్కొక్కసారి అయితే ఇంకా వాడికి నచ్చినయి అయితే అస్సలు వదలడనమాట. ఈసారి చిన్నిటిలోనే తీసుకున్నాడు. 50 రూపీస్‌లో అయితే తీసుకున్నాడండి. ఒక కెమెరాలా ఉందనమాట అది. లోపలైతే బొమ్మలున్నాయి. మా తేజు అయితే ఆ బుక్ ఉంది కదా! ఆ బుక్ ఒకటి తీసుకుందండి. ఇంకా తనకైతే ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాననమాట. ఇంకా పెద్దయి ఏం తీసుకోలేదు. ఇంకా చిన్న చిన్నయి అయితే తీసుకొని వచ్చేసామనమాట. ఆ బుక్ ఉంది కదా! ఒకసారి వాడితే ఇంక మళ్ళీ పనిచేయదండి. నేను ఇంకా రిమూవ్ అయిపోద్దేమో అనుకున్నాను. ఇక్కడైతే చాలా ఐటెమ్స్ ఉన్నాయి కదండీ! మా అంశుకైతే ఏమి నచ్చలేదంట. మళ్ళీ వచ్చేసిన తర్వాత మళ్ళీ నాకు వేరే బొమ్మ కావాలనేసి పెట్టాడనమాట. మా తేజు ఇద్దరు ఎళ్లయితే తీసుకున్నారండి. మా తేజు చేతిలో ఉంది కదా! అదైతే పెన్నులు పెట్టుకోవడానికి తీసుకుందామమ్మా అంది. కానీ ఇంట్లో అయితే ఆల్రెడీ 2 ఉన్నాయండి. ఇంకెప్పుడొచ్చినా అలాంటియే చూస్తదనమాట పెన్నులు పెట్టుకోవడానికి. కొంచెం లోపల ఇంక్ అయితే మళ్ళీ అది పక్కన పడేస్తది. ఇక్కడైతే కిచెన్‌కి సంబంధించి ఎక్కువ ఐటెమ్స్ అయితే ఉన్నాయండి. మా హస్బెండ్ ఎక్కువ కిచెన్‌కి సంబంధించి అయితే తీసుకుంటారు. ఇంకా ఇక్కడ బెడ్‌షీట్లు అయితే చాలా రకాలు ఉన్నాయి కదండీ! నేనైతే ఎప్పుడొచ్చినా ఇందులోనే బెడ్‌షీట్లు తీసుకుంటానండి. క్వాలిటీ కూడా బావుంటాయి. పిల్లో కవర్స్ కూడా 2 వచ్చి 100 రూపీస్ ఉన్నాయి. మనకి నచ్చిన క్వాలిటీలో చూపిస్తారు. 2 రకాల క్వాలిటీ ఉన్నాయన్నమాట. మాకైతే ఇంకా తిరిగేసరికి ఆకలేసింది. మంచూరియా తీసుకున్నాము. మంచూరియా టేస్ట్ మాత్రం ఇక్కడ చాలా బావుంటది బయట కన్నాని. మేమైతే నా పెళ్ళైన కొత్తలో ఫస్ట్ టైమ్ అయితే మా హస్బెండ్ ఇక్కడికి తీసుకొచ్చినప్పుడైతే మంచూరియా ఇప్పించారు. నేనైతే అంతకుముందు ఎప్పుడు కూడా మంచూరియా తినలేదండి. కానీ అప్పుడైతే నాకు చాలా బాగా నచ్చేసింది. ఎప్పుడైనా తినాలి అనుకున్నాను కానీ క్రాఫ్ట్ బజార్ పెట్టినప్పుడే దొరికేదనమాట. ఇప్పుడైతే ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తుంది కానీ ఈ టేస్ట్ మాత్రం ఉండట్లేదు. మేము ఇక్కడికి థర్స్‌డే వచ్చాం కాబట్టి ఖాళీగా ఉందండి. అదే సండే వస్తే అస్సలు ఖాళీ ఉండదనమాట. చాలా జనముంటారు. అమ్మాయిలు ఎక్కువుంటారు. కాలేజీ అమ్మాయిలయ్యిని. ఇంకా ఫ్లవర్ వాజులు చూసారు కదా! చెక్కవండి. కానీ చాలా బావున్నాయి. పెద్ద హాల్ ఉండి పెట్టుకుంటే మాత్రం చాలా బావుంటాయి అవి. మేమైతే మంచూరియా తినేసైతే ఇంకా బయలుదేరిపోతున్నామండి. మా హస్బెండ్ కూడా వచ్చేసారు. ఇంకా పక్కనే విజేత సూపర్ మార్కెట్ ఉంది. అక్కడికైతే వెళ్తామండి. ఇంకా వచ్చేటప్పుడైతే అక్కడ పింక్ కలర్, యెల్లో కలర్ డ్రెస్ అయితే మా తేజుకి నాకు చాలా బాగా నచ్చేసింది. చూడగానే డ్రెస్ అయితే చాలా బాగా నచ్చేసిందండి. కాస్ట్ అయితే 1400 చెప్పారు గానీ 1000కి ఇస్తానన్నారు. పర్వాలేదనిపించింది. క్వాలిటీ కూడా చాలా బావుంది. 2 కలర్స్ కూడా అదిరిపోయినియి. ఒకటేమో కొంచెం మెరూన్ రెడ్‌లా ఉంది. ఒకటేమో యెల్లో కలర్ అండి. చూడగానే నచ్చేసినాయన్నమాట. మనసంతా ఆటిల మీదే ఉంది. ఇంక ఇక్కడికైతే వచ్చాము సూపర్ మార్కెట్‌కి. ఇందులో అయితే ఏది తీసుకున్నా కొంచెం కాస్ట్ అనిపించింది. రిలయన్స్‌కి వెళ్దాం అనుకున్నాము. కానీ ఇదైతే దగ్గరలో ఉంది కదా! ఇలా తీసుకొని ఇంకెళ్ళిపోవచ్చు అన్నారని దీనికైతే వచ్చామండి. నాకైతే దీనికన్నా రిలయన్స్‌లోనే తక్కువ అనిపిస్తాయండి. ఇక్కడ బిస్కెట్ ప్యాకెట్ ఒకటి వచ్చి 165 పడింది. ఇంకెక్కువే అనిపించింది ఏయి తీసుకున్నా గానీ. తీసుకున్నయి తక్కువే కానీ బిల్ ఎక్కువయ్యింది. తీసుకున్నయేమి కనపడట్లేదు. ఇంటికొచ్చిన తర్వాత ఇయ్యనా ఈటిలకేనా అప్పుడే ఇంత అయిపోయింది అనిపించింది. ఇక్కడైతే మా పిల్లలు చాక్లెట్స్ కావాలన్నారని ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నామండి. కొబ్బరి చాక్లెట్‌లనమాట. వీళ్ళిద్దరూ చూసారు కదా! పప్పులతోటి ఎలా ఆటలాడుతున్నారో. ఈళ్ళకి ఇక్కడికొస్తే ఇదొక సరదా అనమాట. ఇలాంటి పప్పులతో ఆటలాడుతా ఉంటారు. ఇంకా నేనైతే ఇంకా మిల్లెట్స్‌తో ఉప్మా రవ్వ ఉంది కదా! అదైతే తీసుకున్నానండి. ఆ రవ్వ ప్యాకెట్ వచ్చి 130 రూపీస్ పడిందనమాట అరకిలో. అదొక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇంకా ఏం తీసుకోవాలని ఆలోచిస్తున్నాననమాట. ఏం తీసుకుందామన్నా చాలా కాస్ట్ అయితే ఎక్కువగా ఉన్నాయి. మేమైతే తక్కువ తీసుకున్నాము. కానీ కాస్ట్ మాత్రం ఎక్కువే అయ్యింది. మా వారు అక్కడికి తీసుకురానని చెప్పారు. కాపోతే ఇంట్లోకి ఏమి సరిగ్గా లేవని నేనే తీసుకొచ్చాను. ఇంకా 2 అయితే ఇయి తీసుకున్నామండి. మష్రూమ్స్ అనమాట. మష్రూమ్స్ ఎక్కువగానే తింటాము. నాకు మా వారికి ఇష్టమే. పిల్లలకి ఇష్టం ఉండదు మళ్ళీని. అత్తయ్య, మావయ్యకి కూడా ఇష్టం ఉండదు పెద్దగా. మష్రూమ్స్ అయితే ఒక 2 ప్యాకెట్లయితే తీసుకున్నానండి. చూసారు కదా! వాళ్ళిద్దరైతే ఎలా పరుగులు పెడుతున్నారో. ఇంకైతే ఇక్కడ చాలా రకాల ఫ్రూట్స్, కూరగాయలయితే ఉన్నాయండి. కర్బూజా కొన్ని పేర్లయితే నాకు తెలీదనమాట. ఇక్కడైతే క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, యెల్లో క్యాప్సికమ్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడైతే మాకు షాపింగ్ అయిపోయిందండి. ఇంకా ఎళ్ళేటప్పుడైతే టిఫిన్ చేసైతే వెళ్దామనుకున్నాము. ఇంకైతే మేము టౌన్ స్టేషన్ రోడ్‌లోనే ఆర్ఎన్ టిఫిన్ సెంటర్ ఉందండి. దానికైతే వెళ్ళామనమాట. అక్కడైతే అస్సలు ఖాళీ లేదు. కాసేపయితే వెయిట్ చేసాము. ఖాళీ అవుతదేమోని. మేము పావుగంట వెయిట్ చేసామండి. ఖాళీ లేదు. మళ్ళీ ఇక్కడి నుంచయితే మేము శ్రీదేవి హోటల్‌కెళ్ళిపోయామండి. అక్కడైతే చేసామనమాట. అక్కడైతే ఖాళీగానే ఉంది. ఇదెప్పుడు ఖాళీ ఉండదండి. టిఫిన్ కూడా బావుంటదనమాట. ఈ స్టేషన్ రోడ్‌లోనే బెంగుళూరు రెస్టారెంట్ పెట్టారండి. అందులో కూడా బావుంటది. మా హస్బెండ్‌కేమో అందులో ఇష్టమనమాట. మా తేజుకి, నాకేమో అరుణ్‌లో ఇష్టం. అరుణ్‌లో శనగపిండి చట్నీ ఇస్తారండి. అదైతే చాలా బావుంటది. మా తేజుకి, నాకు అది ఇష్టమనమాట ఇడ్లీలోకి.
ఇంకా అది ఖాళీ లేదనేసి ఇక్కడికైతే వచ్చేసాం శ్రీదేవి హోటల్‌కి. ఇక్కడైతే చూసారు కదా! టమాటో చట్నీ, అల్లం చట్నీ, ఇంకోటేమో కొత్తిమీర చట్నీ 3 చట్నీలైతే ఇచ్చారు. ఇంకా టిఫిన్ రావడానికైతే వెయిట్ చేస్తున్నాము. మా హస్బెండ్‌కైతే చపాతీ, మా తేజుకేమో పరోటా, నాకు అంశుకేమో దోస చెప్పామనమాట. మా అంశు అయితే ఇంకా ఆకలిగా లేదన్నాడు. ఇంక ఇద్దరమైతే దోస తిందాంలే అనేసి మా ఇద్దరికైతే ఒకటే చెప్పాము. మేమైతే టిఫిన్ చేయడానికెళ్తే నలుగురికైతే 3 చెప్తామండి. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా తినరు కదా! సగం సగం తినేసి మళ్ళీ వదిలేస్తారు. అది మేమే తినాలి కదా! అందుకని 3 చెప్తాం ఎప్పుడూని. మా అంశుకైతే పెద్ద ఆకలి లేదన్నాడు. కొంచెం తినైతే ఇచ్చేసాడు. మా తేజ ఏమో పరోటా కావాలి అంది. ఇంకా తినలేవని చెప్పినా ఇంది కదా! ఇంక తనకైతే పరోటా తీసుకొచ్చారు. ఇద్దరు కొట్టుకున్నారండి. ఇంకా ఎక్కడికొచ్చినా కొట్టుకుంటారనేసి వాళ్ళ డ్యాడీ కసురుకున్నారు. మా తేజ అందుకే కొంచెం కోపంగా ఉంది. మా తేజు ఎప్పుడొచ్చినా ఇడ్లీయే కావాలంటది. ఎందుకంటే తనకి కొత్తిమీర చట్నీ, టమాటా చట్నీ అంటే ఇష్టమనమాట. కాకపోతే ఈసారేమో పరోటా కావాలంది. తినలేవన్నా సరే వినలేదనమాట. ఇంకా అది కూడా సగం తినేసైతే మాకిచ్చేసిందండి. ఇంక నేనైతే తిని సగం వదిలేసాను. హాయ్ అండి. ఇప్పుడైతే మేము భీమవరం వెళ్ళైతే ఇంటికొచ్చేసాము. ఏమేమి తీసుకున్నామో అయితే చూపిస్తాము. మా పిల్లలకే ఎక్కువ తీసుకున్నామండి. నాకైతే ఏం తీసుకోలేదు. వాళ్ళకి నచ్చినవే తీసుకున్నామనమాట. ఇగోండి ఇవి అయితే చూపిస్తాను. అంశు అయితే ఇదేదో తీసుకున్నాడండి. లైటింగ్ వద్దన్నా సరే ఇదైతే కావాలని అక్కడైతే ఏడ్స్ మరీ తీసుకున్నాడు. ఇదైతే వాడకూడదంట కానీ ఇదే కావాలన్నాడు. ఇదొకటి వీడికి. ఇదేంటంటే ఇది స్క్రాచ్ నోట్ అంటండి. మా తేజుకైతే స్క్రాచ్ నోట్ అయితే బాగా నచ్చేసిందంటండి తనకి. దానికైతే ఇంకా బుక్‌లోని బ్లాక్ పేపర్ లాగా ఉన్నాయన్నమాట. ఒక 10 వరకు ఉన్నాయన్నమాట పేపర్‌లో. దానికి ఒక స్టిక్ కూడా ఇచ్చారు. ఆ స్టిక్‌తో రాస్తే ఇలా కలర్స్ కింద వస్తుందన్నమాట. నైట్ కదా గుడ్ మార్నింగ్ అని రాసింది. ఈవినింగ్ అని రాయకుండా. చూసారు కదా ఎలా కలర్స్ అయితే వస్తున్నాయో. ఇంకేదైనా అడిగిందంటే ఇంక కొనే వరకు బతిమాలేస్తదండి తనకు నచ్చిందంటే. ఇంకా అది కొనే వరకు ఊరుకోదు. ఎలాగైతే కొనిపించుకొని సాధించుకుంటది ఏదైనా సరే. మా అంశు అయితే ఒకటే అడుగుతాడు. ఆ ఒకటి కొనిచ్చేస్తే ఇంకేం అడగడనమాట. అది కొనిస్తే సంతోషం వాడికి. చిన్న బుట్టలు ఉన్నాయి కదా ఇవైతే తేజకి తీసుకున్నానండి. ఇవి అయితే బాగున్నాయి కదా అనేసి. కనపడుతున్నాయా? ఇవి ఒక జత తీసుకున్నాను. ఇంకోటి అయితే ఇంకా దుద్దుల్లా ఉన్నాయి. చిన్న చిన్నవి అయితే స్కూల్కి వెళ్ళడానికి బాగుంటాయి కదని ఈ 2 అయితే తీసుకున్నాను. ఇగోండి ఈ యొక్క జత 3 జతలు అయితే తేజుకి తీసుకున్నాను. ఇది చూసారా కాళ్ళకి పెట్టుకుంటారు కదా అదొకటి అయితే. ఇది కూడా తేజుకే. ఇది కూడా తేజుకే కాళ్ళకి పెట్టుకోవడానికి. తేజు కాలు ఏది? కాళ్ళకి పెడతాను. నేను ఏదైనా షాపింగ్ చేశానంటే ఇంటికొచ్చిన తర్వాత వెంటనే పెట్టుకుని చూసేయాలండి. ఏవైనా ఇయర్ రింగ్స్ అయినా సరే, పిల్లలకు సంబంధించినవి అయినా సరే వాళ్ళకి వేసేసి అయితే చూసేస్తాను. నాకైతే ఇంకా డ్రెస్సులు ఏమన్నా తీసుకున్న వెంటనే అయితే ఇంకా చూసుకోవాలి వేసేసుకుని. ఏమైనా కొంచెం బాలేదని తెలిసిందంటే ఇంకా నా మనసంతా డల్ అయిపోద్దనమాట. ఇంకా ఈ 3 ఫ్లక్కర్స్ అయితే తీసుకున్నానండి. మా తేజుకు నాకు ఉపయోగపడతాయి కదా అని. నేను ఇయర్ రింగ్స్ తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా కాస్ట్ ఎక్కువగా ఉన్నాయనేసి ఇంకా అయితే ఇయర్ రింగ్స్ తీసుకోలేదు. మా తేజుకి అయితే తీసుకున్నాను. అంశుకిని, తేజుకిని. ఇంకా అంతే. ఇంకా పక్కనే ఇంకా విజేత సూపర్ మార్కెట్ ఉంది. దానికైతే వెళ్ళామండి. ఇంకా అక్కడైతే కొన్ని సరుకులు తీసుకుని అయితే వచ్చేసాము. సరుకులు తీసుకుని టిఫిన్ చేసి ఇంకా అయితే వచ్చేసాము. ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. తేజు చూపిస్తారంట, నేను కాదు. ఇవైతే మిల్ మేకర్ కిందకి. ఇవి 2 మష్రూమ్స్ ఫ్రెండ్స్. మష్రూమ్స్ అండి. ఒకటి 50 రూపీస్, ఒక ప్యాకెట్ 50 రూపీస్ అని 2 ప్యాకెట్లు తీసుకున్నాము. మేము ఎక్కువగా మష్రూమ్స్ తింటా ఉంటామండి. అప్పుడప్పుడు ఇష్టమే మాకు. పరోటా ప్యాకెట్స్. పరోటా ప్యాకెట్ ఎప్పుడు తీసుకోలేదండి. ఇదే ఫస్ట్ టైం తీసుకున్నాము. అత్తయ్య వాళ్ళు కూడా తీసుకురమ్మన్నారని వాళ్ళకో ప్యాకెట్, మాకో ప్యాకెట్ తీసుకున్నాము. అత్తయ్య వాళ్ళకోటి, మాకోటి. ఎలా ఉంటాయో చూడాలి ఒకసారి. ఇంకెప్పుడు తీసుకోలేదండి. ఇదే ఫస్ట్ టైం తీసుకోవడం. ఇంకొకటి ఏంటి? డార్క్ ఫ్యాన్సీ చాకో రోల్స్. ఇవి చూసారు కదా డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్లు ఉంటాయి కదా. ఆ బిస్కెట్లు లాంటివి కాదండి. ఆ టైపే కానీ రోల్ లాగా వచ్చినాయి అనమాట. ఎప్పుడు చూడలేదు. ఇంకా ఈ స్నాక్స్ కింద పట్టుకెళ్తామన్నారని పిల్లలు ఇవి తీసుకున్నాము. ఇక ఇవి అయితే ఇంకా మా ఫేవరెట్ అండి. చాలా బాగుంటాయి టేస్ట్. ఏమంటారు ఇట్లే? కొబ్బరి చాక్లెట్లు అంటాం.
కొబ్బరి చాక్లెట్లు అంటాము ఇట్లయితేని. ఈ చాక్లెట్లు ఉన్నాయి కదా, ఇవైతే మా అమ్మ కువైట్ నుంచి అయితే ఎక్కువ తీసుకొచ్చేదండి. బాగా చాలా బాగుంది, పెద్ద పెద్ద చాక్లెట్లు తీసుకొచ్చేది. ఇవి అయితే ఎంతంత ఉంటాయి, చిన్న చిన్నవి, కానీ అక్కడి నుంచి అయితే బాగా పెద్ద పెద్ద చాక్లెట్లు తెచ్చేది. ఇటువంటిది చాలా టేస్టీగా ఉండేవి. ఇది ఒకటి అయితే తీసుకున్నాం. ఇంకా ఇదైతే ఇంకా పేపర్ బిస్కెట్లు అయితే ఇది ఒకటి తీసుకుంది. తేజకి ఇష్టం ఇవి బాగానే, ఇది ఒకటి తీసుకుంది అనమాట. ఇది చూసారు కదా, బూందీ మిక్చర్ అండి. కన్నీ మిక్చర్ అయితే కలిపి ఉన్నాయి కాదు, అంతే. బూందీ మిక్చర్ అండి, ఇది ఒకటి అయితే తీసుకున్నాము. కిస్మిస్ ఇదో ప్యాకెట్ తీసుకున్నాము. ఇంకా పల్లీ లడ్డు ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నామండి. చిన్న ప్యాకెట్ తీసుకున్నాము, మాకు ఎవరికి అంతగా ఇష్టం ఉండదు. మా హస్బెండ్కి అయితే ఇష్టం అనేసి చిన్న ప్యాకెట్ తీసుకున్నారనమాట. పెద్దది తీసుకుంటే మళ్ళీ 2 తింటారు, మళ్ళీ పక్కన పడేస్తామన్నమాట. ఇంకా అందుకనే చిన్న ప్యాకెటే తీసుకుంటా. ఇంకా ఇదైతే మిల్లెట్స్తో ఉప్మా రవ్వ చేద్దాం అనేసి ఇది ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. అరకిలో ప్యాకెట్ 130 రూపీస్ పడిందండి. ఇది ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా అంతే అండి, సరుకులు మాత్రం కనపడట్లేదు. బిల్లు మాత్రం ఎక్కువ అయ్యింది, 1100 1200 అయ్యిందండి. మాకు సరుకులు మాత్రం ఏం కనపడట్లేదు. మిల్లెట్స్ మా హస్బెండ్ అయితే ఒకప్పుడైతే వెయిట్ లాస్ అవ్వడానికి బాగా వాడేవారండి. ఇంకా అవి అయితే ఇంకా ఆర్గానిక్ షాప్లో తీసుకొచ్చేవారు అనమాట, అన్ని రకాల మిల్లెట్స్ని. ఇంకా అవి అయితే వండేదాన్ని అనమాట. అప్పుడప్పుడు నేను కూడా తినేదాన్ని, నాకు అంతగా నచ్చేవి కాదు. కొన్ని రకాల మిల్లెట్స్ అయితే బాగుంటాయి, కానీ కొన్ని అయితే బాగుండవండి, అంత నచ్చేది కాదనమాట నాకు. ఇంకా అక్కడ అయితే ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నాను. మా తేజ అయితే పేపర్లు అంటించుకోవడానికి ఫెవిక్విక్ అయితే తీసుకుంది. లిప్స్టిక్ బాదం ఫ్లేవర్ మిల్క్ అండి, అక్కడ తాగేసాడు బయట నుంచి రాగానే. డబ్బా తెచ్చు, డబ్బా ఒకటి, ఖాళీ డబ్బా ఒకటి ఇంక బయట పడేయకుండా కవర్లో వేసేసాను అనమాట. ఇంక 8 రూపాయలు అయితే తీసుకున్నారండి కవర్కి. ఎక్కువ రేటే, కాకపోతే మా ఆయనకి అయితే తక్కువ అనిపించిందంట. ఈ కవర్కి 8 రూపాయలు అయినాయి, కానీ మా వారికి అయితే తక్కువ అనిపించి కవర్ ఒకటి తీసుకున్నారంట. చూసారు కదా, ఇదే మా షాపింగ్ అండి. మీ అందరి సపోర్ట్ అయితే మాకు ఇంకా కావాలండి, మీరు ఇంకా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము. మీ అందరూ మా ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.